హలో ప్రసన్న, చెప్పవే. రే అన్నయ్య, నువ్వు అర్జెంటుగా వెళ్ళాలిరా. ఎక్కడికి? వదిన దగ్గరికి. ఆనందికి ఏమైంది? ఇప్పటి వరకు ఏం కాలేదు, ఇప్పుడేదన్నా అవుతుందేమోనని భయంగా ఉందిరా. కంగారు పట్టకుండా అసలు విషయం చెప్పవే. అది చెప్పు. నువ్వు వదిన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పావు కదా. వదినంత సీరియస్ గా మాట్లాడేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎంత పనిచేసావు ప్రసన్న. ఎప్పుడు ఎవరిని ఏమి అనని ఆనంది నీ మీదంత సీరియస్ అవుతుందంటేనే అర్థం కాలేదా ఏదో సమస్య ఉందని? ఛే, అంత ఫూలిష్ గా ఎలా ఆలోచించావు? హే, ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమన్నా తెలుసా? హాస్పిటల్ కి. హాస్పిటల్ కా? అవును, గవర్నమెంట్ హాస్పిటల్ కి. అప్లికేషన్ ఫామ్ లో బిడ్డకి తండ్రిగా నీ పేరు తీయించడానికి వెళ్లారు. నాకు డౌట్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని చాలా సార్లు అడిగాను, కానీ ఎవ్వరూ చెప్పలేదు. మరీ అనుమానంతో తులసికి ఫోన్ చేస్తే నిజం చెప్పిందిరా. సారీరా. ఈ విషయం నాకు ఇప్పుడా చెప్పేది? సారీరా అన్నయ్య, నువ్వు అర్జెంటుగా వెళ్ళరా. వెళ్ళకపోతే అమ్మా తులసి అనుకున్నంత పని చేస్తారు. నువ్వు నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటానులే. అత్తయ్య, నా మాట వినత్తయ్య. బావొస్తే గోలగోల చేస్తాడు. రా అత్తయ్య, వెళ్ళిపోదాం. నీకు భయం ఉంటే నువ్వు వెళ్ళు, నేను రానుగాక రాను. అది కాదత్తయ్య. ఏది కాదే? ఇప్పుడు గనక ఆనంది పక్కన భర్తగా అశ్విన్ పేరు రికార్డ్ అయిపోతే ముందు ముందు ఎంత తలవంపులు తెస్తుందో తెలుసా? అది మా వంశానికే మాయని మచ్చగా మిగిలిపోతుంది. బావొస్తే నా చెంప వాచిపోతుంది అత్తయ్య. ఎహే ఉండు, ఈ డాక్టర్ ఏంటి ఇంకా రావట్లేదు? ఏమమ్మా డాక్టరమ్మా, ఇదేమైనా బావుందా? ఏది? ఈ అమ్మాయి పేరు ఆనంది, తన పక్కన భర్తగా నా కొడుకు పేరుంది. అది తీసేయమని చెప్పాను కదా. మీరు చెప్పినట్టు చేయడానికి కాదు మేమిక్కడ ఉండేది. ఆహా, మరి లేకపోతే ఎందుకున్నట్టు? ఎవరేం చెప్తే అది రాసుకోడానికా? అది నిజమా కాదా అనే దాని గురించి ఆలోచించరా? చూడండి, మేమేం కావాలని ఆనంది పేరు పక్కన భర్తగా ఆ పేరు మేము రాయలేదు. ఆనంది అప్లికేషన్లో ఆ పేరు రాసిచ్చింది. ఆహా, ఆవిడగారు రాసేస్తే మీరు నా కొడుకుని దీని భర్తగా నిర్ణయించేస్తారా? ఏ అమ్మాయి కావాలని అలా రాయదు కదా. అయ్యయ్యో, అత్తయ్య కదలడం లేదు. బావ వచ్చేస్తుంటాడు. చూడండి, మీరు మర్యాదగా నేను చెప్పినట్లు చేస్తే సరే సరే, లేకపోతే ఏం చేస్తారు? అన్ని పత్రికల వాళ్ళని, న్యూస్ ఛానల్ వాళ్ళని పిలిచి ఈ డాక్టర్ గారు డబ్బుకి కక్కుర్తి పడి అడ్డమైన పనులు చేస్తోంది, లంచాలు కూడా తీసుకుంటుందని చెప్పేస్తాను. ఆ పని చేయండి. ఏంటి ఆగారు? ఎవరినో పిలుస్తానన్నారు, పిలవండి. మీకెందుకు శ్రమ? పత్రికల వాళ్ళని నేనే కాల్ చేసి రమ్మని పిలుస్తా. అయ్యో అత్తయ్య, మొండేది. అత్తయ్య మొండిదనుకుంటే ఈ డాక్టర్ జగమొండిలా ఉంది. ఇద్దరూ కలిసి బావ చేత నన్ను కొట్టించేదాకా ఊరుకునేలా లేరు. అత్తయ్య, ఈ గొడవంతా ఎందుకో, రా వెళ్ళిపోదాం. నువ్వు నోరు మూయవే. వీళ్ళ బెదిరింపులకు భయపడతానా ఏంటి? అవును, భయపడకండి. మీరు ఈ తులసి ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా ఏంటి? నేను చెప్తున్నాను, ఈ అమ్మాయి భర్త పేరు అశ్విన్. మీరు ఆ పేరు తీసేసి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇదిగిదిగో, ఇది పద్ధతి కాదు. ఆ రోజు మీ హాస్పిటల్లో పోలీసుల్ని పిలిపించి మమ్మల్ని ఏదో చేయాలని చూసి చివరికి అవమానం పొందింది మీరేగా? అవును, ఆ రోజు ఆనంది నిజం దాచింది కాబట్టి ఈ రోజు మీరిద్దరూ ఇలా బయట ఉన్నారు. డాక్టర్ గారు, దయచేసి ఈ విషయంలో వీళ్ళని ఏమీ అనకండి. పొరపాటు నాదే.
అప్లికేషన్లో నా భర్త పేరు అశ్విన్ అని రాసింది. కరెక్ట్గా రాసింది. డాక్టర్, నేను చెప్పాను కదా అశ్విన్ అని. ఇతనే ఆనంది హస్బెండ్. ఇవాళ నా చెంపలు బోరెల్లా వాచిపోవాల్సిందే. వీపు మీద వాతలు పడడం ఖాయం. చచ్చాన్రా దేవుడా. ఒరే అశ్విన్, నువ్వెందుకు వచ్చావురా? నీ ప్రశ్నకి సమాధానం ఇంటికెళ్ళాక చెప్తాను. డాక్టర్ గారు, నా పేరు అశ్విన్. ఈ ఆనందికి నేనే భర్తని. ఆనంది కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని. అశ్విన్! అమ్మా, ఇక్కడేం మాట్లాడొద్దని చెప్పానా? సారీ డాక్టర్, మా అమ్మకి మా భార్యకి చిన్న మిస్అండర్స్టాండింగ్. దాని వలన. అయినా ఒకసారి అప్లికేషన్లో భర్త పేరు రాశాక ఎవరూ దాన్ని మార్చరు అశ్విన్. థ్యాంక్ యూ డాక్టర్. అత్తయ్య, బావ నన్ను కొట్టకముందే వెళ్ళిపోతాం రా అత్తయ్య. అశ్విన్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి డాక్టర్. సారీ ఎందుకు డాక్టర్? నాకే తెలియకుండా నేను మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో డీప్గా ఇన్వాల్వ్ అవుతున్నాను కదా. అయ్యో, అదేం లేదు డాక్టర్. ఒక రకంగా ఎప్పటికప్పుడు దేవతలా వచ్చి నా ఆనందిని మీరు సేవ్ చేస్తున్నారు. సో మా విషయంలో మీరు అసలు అలా ఆలోచించొద్దు. యాజ్ ఎ డాక్టర్గా నాకు పేషెంట్తో తన హెల్త్కి సంబంధించిన మ్యాటర్ తప్ప ఇంకా వేరే విషయాల్లో, వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ ఆనందిని ఒక పేషెంట్గా కాక ఒక కూతురుగా చూస్తున్నాను. అసలు నాకు అలాంటి ఫీలింగ్ ఎందుకు కలిగిందో నాకే తెలియదు. బ్యాడ్ లక్. ఆనంది విషయంలో ఇప్పటికే జరగకూడనివి జరిగి తను చాలా బాధపడుతోంది. మళ్ళీ తనకి లైఫ్లో అలాంటి సంఘటన అంటే తన మనసుని గాయపరిచే సంఘటన జరగకూడదు. అందుకే నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది నేనొక డాక్టర్గా కాదు, ఒక ఆత్మీయురాలిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పండి డాక్టర్. డెలివరీ అయ్యే వరకు ఆనందిని మీ ఇంటికి దూరంగా ఉంచితే